హలో సార్, మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ కన్ఫ్యూజ్ సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి సార్. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ప్రతిరోజు మీరు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. నా వీడియోలు ఇది నేను చేసే వీడియో ఇప్పుడు పెద్ద వీడియో సార్. దీనికి కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మొట్టమొదటిగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు. మీరందరూ కుల, మత, జాతి, లింగ, భేద, వర్గ విచక్షణ మర్చి ప్రతి ఒక్కరూ భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఆరోగ్య ఐశ్వర్యతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. అలాగనే నాకు ఫాలోవర్స్ కాని వాళ్ళు, అంటే సబ్స్క్రైబర్స్ కాని వాళ్ళు, నా వీడియోలు చూడడం వాళ్ళు కూడా అందరూ ప్రతి ఒక్కరు ఆరోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. యూట్యూబ్ ఛానల్ వల్ల డబ్బులు వస్తాయా రావా? అసలు యూట్యూబ్ ఛానల్ అంటే ఏమిటి? యూట్యూబ్ ఛానల్ ఎలా పెట్టాలి? యూట్యూబ్ యాప్లోకి వెళ్ళిపోయానండి. యూట్యూబ్ యాప్లోకి వెళ్ళి మీరు మీ పేరు అది చేయాలి. ముందుగా అసలు ఫోన్ కొనుగోలని ముందు ఇది యూట్యూబ్ అంటే మీ పేరు, గూగుల్లో మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, అదే ఈమెయిల్ నెంబర్ సార్. మొట్టమొదటిగా మీరు ఇచ్చిన నెంబరే ఈమెయిల్గా పెట్టుకోవచ్చు. లేకపోతే వేరే ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. లేకపోతే ఫోన్ నెంబరు, ఈమెయిల్ నెంబర్ కూడా ఒకటే పెట్టుకోవచ్చు సార్. అలా ఎందువల్ల అంటే సార్, ప్రతి ఒక్కరు పెట్టుకునేది మన ఫోన్ పొరపాటున పోయినా వెంటనే కొనుక్కొని మనం వెంటనే వేయించుకోవాలి సార్. లేని పక్షంలో మన వీడియోలు ఎవరికైనా దొరికితే లాక్ తెరిచిందనుకో, ఏదో ఒకటి చేసి లాక్ తెత్తరుగా, ఏదో ఒకటి దాంట్లో పెట్టి పొరపాటున లాక్ వస్తే వాడు వీడియోలు డిలీట్ అయితే మనం స్పాయిల్ అయిపోయినట్టు మళ్ళీ అయిపోతా. అందుకని వెంటనే మనం కొనుక్కోవాలి ఫోను. అందువల్ల ఏమవుతుందంటే అదే నెంబర్ కానీ, లేకపోతే అదే నెంబర్ కాకపోయినా ఈమెయిల్ నెంబర్ ఏరే నెంబర్ అయినా మనకి పోయిందనుకోండి, అదే నెంబర్ తీసుకొని ఈమెయిల్ నెంబరు అదే నెంబరు, మన ఫోన్ నెంబర్ కానీ ఏరే నెంబర్ కానీ గుర్తుంటే మనకి మనం వెంటనే చెప్పేస్తే మన పోయిన ఫోన్ నెంబర్ సిమ్ తీసుకొని మళ్ళా ఈమెయిల్ నెంబర్ కూడా తీసుకొని, ఫోన్ నెంబర్ అయితే ఫోన్ నెంబరు, లేకపోతే ఏరే నెంబరు, లేకపోతే పేరు ఏదైనా ఈమెయిల్గా పెట్టుకోవచ్చు. అది ఈ రెండు గుర్తుంటే మనకి మన వీడియోలు పోవు సార్. వెంటనే మనం ఇది అవుతాం. అది సార్, దానివల్ల అది ఉపయోగం సార్. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు సార్. వయసుతో అసలు సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవచ్చు అండి సార్. ఈరోజున నేను డాబా మీద ఉన్నాను సార్. ఎక్కడున్నా? డాబా మీద ఉన్నాను. ఇది మా అబ్బాయిదండి. నాకు కొడుకు వరుస అవుతాడు. మా అబ్బాయిది, మా పెద్ద నాగేశ్వరరావు సార్. దీని మీద 2-3 వీడియోలు చేశాను సార్. వాటిని కూడా చూడండి సార్. నా వీడియోలు కూడా ప్రతి ఒక్కరు చూస్తారని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. మనం ఎంతోమంది చూస్తూ ఉంటాం. అనేక రకాల మనస్తత్వాలు గలవాడిని. వాళ్ళెట్ట వీళ్ళెట్ట, వాళ్ళు మంచోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు మనకు అనవసరం. ఎవరు మంచి ఎవరు చెడ్డ అనేది నీకు అనవసరం. నీ చేతనైతే సహాయం చేయి. వాడు మంచోడు వీడు చెడ్డోడు అనుకుంటే మనకి అసూయ ద్వేషాలు పెరుగుతాయి. అందరూ మంచివాళ్ళు, చెడ్డ వాళ్ళనే మంచివాళ్ళుగా మార్చుకోవాలి. వాడు మనిషిగా చెడ్డ పనులు చేసేవాడు కూడా మనిషిగా సార్. వాడి మంచి మనస్తత్వంతో వాడు మంచి మనస్తత్వంతో మనం మార్చుకోవాలి. అందుకనే దేవుడు ప్రతి మనిషిని ప్రేమించమన్నాడు. ప్రతి మనిషిని స్త్రీ పురుష భేదం లేక ప్రతి మనిషిని ప్రేమించమన్నాడు. అది సార్, ఏ దేవుడు చెప్పినా. దేవుడు లేని మనం లేవు సార్. ఒక్క మాట, చాలామంది అనుకుంటారు, అయ్యో నా టైం అయిపోయింది, నేను చనిపోతాను అని. మనిషి అనేవాడు, మనిషికి చావు లేదు. శరీరానికే చావు. దీనికి ఈ శరీరానికి పైన ఇది చర్మం అంటారు. ఈ శరీరానికి చావు ఉంటుంది. మనిషి శరీరానికి మాత్రమే చావు, మనసుకు లేదు. మనసు అంటే ఏంటి? అబ్బా భలే రుచి ఉంది, బాగుంది, ఆ ఊరు వెళ్ళాలి, ఇదే మనసు. ఒక గాలి లాంటిది అనమాట ఇది మనసు. రాత్రిపూట నిద్రపోతుంది. నిద్రపోవటం అంటే చనిపోవటమే సార్. అంటే మనం చనిపోయి మళ్ళీ మరణించి మళ్ళీ లెగుస్తున్నాం. అంటే ఎంత గొప్ప సార్. చూడండి సార్, చచ్చిపోయిన వాడు నిద్రపోయేవాడు ఒకటే అంటారు. సామెత కాదు సార్, అది నిజమే. అందువల్ల ఎవరైనా సరే హుషారుగా ఉండండి. అయ్యో చనిపోతున్నాననే మరణం
నాకు సంభవిస్తుంది, అయ్యో నా పని అయిపోయిందని బాధపడద్దు. మన పని అయిపోయింది, ఏం చేస్తాడు దేవుడు? బంధం విముక్తుని చేసి మరలా నీకు ప్రేమ ఉంటే మరలా మనిషిగా పుట్టిస్తాడు, మళ్ళీ నీకు నచ్చినట్టు చేపిస్తాడు. మంచి పనులు చేసి ఉండాలి, చాలా మంచి పనులు చేసి ఉండాలి. ఎవరైనా సరే మళ్ళీ మనం వాడిని కలుసుకోవచ్చు. వాళ్ళకు కూడా మన జనరేషన్ కూడా మనం చక్కగా చెప్పాలి, విద్యాబుద్ధులు నేర్పించాలి, పిల్లలకి మంచి అలవాట్లు నేర్పించాలి. మనమే కాదు, మన చుట్టూ ఫ్రెండ్స్ని బట్టి కూడా మన పిల్లలు మారిపోతూ ఉంటారు. మన పిల్లడు ఏదైనా తప్పు దారిని అతను అట్టగదిట్ట అని చెప్పొచ్చు, వాడు కూడా మనకు చెప్పొచ్చు తెలియని విషయాలు, తప్పులేదు. సార్ నాకంటే చాలా నేనంతే సార్, కొద్దిగా ఇంటర్మీడియట్ పాస్ అయ్యా అంతే. నాకంటే తక్కువ 5వ తరగతి చదువుకున్న అబ్బాయి మొన్న ఈ టచ్ ఫోన్ గురించి తెలియదు సార్ నాకు అంతగా. ఆ అబ్బాయి ఏం చేశాడంటే యాప్లు చెప్తున్నాడు, ఇది అని తిరిగి రావడానికి ఇది నొక్కాలి, ఇది నొక్కాలని. చూడండి సార్, ఆయన చదువుకున్నంత ఇదే, కానీ ప్రాక్టికల్గా నేర్చుకున్నాడు. దేన్ని నొక్కాలి, ఏది నొక్కితే ఏమవుతుంది, ఏది నొక్కితే మనకు తెలుగు చేసుకోవచ్చు, దీంట్లో కామెంట్ పెట్టుకోవచ్చు, ఏది నొక్కితే ఇంగ్లీష్ పెట్టుకోవచ్చు అనేది నేర్చుకున్నాడు. నాకు ఇంగ్లీష్ అయితే వచ్చు సార్, హిందీ తెలుగు రాదు సార్. ఆయన ఒకసారి 1-2 పెట్టినట్టుండా సార్. అది సార్ ఆ అబ్బాయి ఎవరో కాదు, సుంకుల అబ్బాయి సార్, గంగుల నాగరాజు సార్, చాలా మంచివాడు సార్. నాకు యూట్యూబ్ ఛానల్ పెట్టింది సిహెచ్ రవిబాబు గారు సార్, సిహెచ్ రవిబాబు గారు. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను సార్. సార్ నాకు 42, 43 అయిన తర్వాత ముందుకు కదలట్లేదు సార్, సబ్స్క్రైబర్స్ ముందుకు పోవట్లా, వ్యూస్ పెరగట్లా. సార్ నేను ఒక తప్పు చేశాను సార్, మీరు ఆ తప్పు చేయొద్దు. నాకు ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయినాయి సార్, 1000 సబ్స్క్రైబర్స్ అయినాయి, 1000 మంది అయ్యారు. మనకి అప్లై చేసుకోవాలంటే ఏం కావాలి? 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, 10,000 వాచ్ టైం, 5,000 4,000 వాచ్ టైం ఉండాలి, 4,000 గంటలు వాచ్ టైము, 1000 మంది సబ్స్క్రైబర్సు, 10 లక్షల వ్యూస్. ఈ 3 ఉంటే చాలు, 1, 2, 3, మళ్ళీ ఈ 3 ఉంటే చాలు. నాకు ఫాలోవర్స్ సరిపోయారు సార్. ఇంకా వ్యూస్ ఎంత కావాలి? ఇంకా 4 లక్షలు కావాలి. ఏంటి మాస్టర్ నీకు చాలా ఉంది కదా వ్యూస్, చాలా సరిపోయామంటే నేను పోస్ట్లో మానిటైజేషన్ చెప్పలేదు సార్. మనం మానిటైజేషన్ అయిన కాడి నుంచి లెక్క చూసుకొని వెనక్కే సంవత్సరం వచ్చి దాటిని లెక్క చూస్తారు సార్. మనం మానిటైజేషన్ అయిన కాడి నుంచే వ్యూస్ వస్తుంది, ఆ వ్యూసే లెక్కలోకి వస్తాయి. అది అంతేగాని అంతకుముందు రావు సార్. అందుకనే మనం జాగ్రత్త పడి ముందుగానే 1000 మంది సబ్స్క్రైబర్స్ అవ్వగానే మనం అప్లై చేసుకోవాలి సార్ యూట్యూబ్కి. అప్లైకి ఏం కావాలి? పాన్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, నీ ఆధార్ కార్డు, నీ బ్యాంక్ అకౌంట్, ఇవన్నీ దాంట్లో యాప్లో ఇవ్వాలి, చెప్పాలి. చెప్తే దాని ప్రకారం ఫిలప్ చేయాలి సార్, దాన్ని పూర్తి చేయాలి. అది తెలిసిన వాళ్ళ ద్వారా నేను కంప్యూటర్ ద్వారా నేను చేయించుకున్నాను సార్, మీరు కూడా అలానే చేయించుకోండి. అదే సార్. మీరు 3 వీడియోలు చేయకూడదు. మనకి తెలియకుండానే మనం యూజ్ దిస్ సౌండ్స్ చేయొచ్చు సార్, యూజ్ దిస్ సౌండ్స్ చేయొచ్చు, దానికి కాపీరైట్స్ పడవు. కానీ కాపీరైట్స్ పడవా అంటే ఒకసారి వెయిట్ లిస్ట్లోకి వెళ్తాం సార్. కాపీరైట్స్ ఈ మనం చేసేటటువంటి ఈ యూజ్ దిస్ సౌండ్స్ ఒకసారి వేరే మ్యూజిక్లు కలిసే అవకాశం ఉంది. దానివల్ల వెయిట్ లిస్ట్లో పెడతారు. మన వీడియోని ఏం చేస్తారు, పెద్ద చిన్నదాన్ని వెయిట్ లిస్ట్లో పెడతారు. దాన్ని వెయిట్ లిస్ట్ వీడియో అంటారు. షార్ట్స్ నొక్కితే ప్రతిరోజు వస్తుంది, ఉదయం కానీ సాయంత్రం కానీ నొక్కుతూ చూడండి సార్. అప్పుడప్పుడు మీకు వెయిట్ లిస్ట్లో మన వీడియోలు 1, 2 లేకపోతే 10, 4, 3, 2 వస్తాయి. వాటిని అంటే డిలీట్ చేయండి, లేకపోతే మీకు స్ట్రైక్ రేట్ వేస్తాడు. స్ట్రైక్ రేట్ 3 సార్లు వేసిండో మీ ఛానల్ గోవింద ఇక ఉండదు, మళ్ళీ మొదటి చేసుకోవాల్సింది. అందుకని మీరు చాలా జాగ్రత్త వహించాలి, స్ట్రైక్ రేట్ పడకుండా చూసుకోవాలి. నాది ఒకసారి స్ట్రైక్ రేట్ పడింది సార్, ఇంకా 2 సార్లు పడాలి. నేను పడినేవాడు సార్, పండిస్తే నేను నాకేముంది సార్, నేను నా పని అయిపోయినట్టే, నా పని స్పాయిల్డే. అందుకని ఈ విషయమే కాదు, మన యూట్యూబ్ విషయం కాదు, ఏ విషయంలోనైనా మనిషి అనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చక్కగా ఎక్కువ తక్కువ మాట్లాడకుండా, వాళ్ళకి నొప్పించకుండా చక్కగా మాట్లాడాలి. అప్పుడు మనం నెగ్గుకు రాగలం. మన సంపాదన కాదు, మనం మాట్లాడే పద్ధతి కూడా ఉండాలి. మన ఏళ్ళు కాదు, మన చిన్న అయినా పెద్ద అయినా మాట్లాడే పద్ధతి ఉండాలి. అప్పుడు నువ్వు దేవుడితో సమానమే. అది సార్ చట్నీ అంటే నాకు చాలా ఇష్టం సార్. చట్నీలు మాగాయ చట్నీ కానీ, ఉసిరికాయ కానీ, టమాటా చట్నీ కానీ, పచ్చిమిరకాయ చట్నీ కానీ, పండు మిరపకాయ చట్నీ కానీ, మాగాయ కానీ,
నిమ్మకాయ చట్నీ కానీ, గోంగూర చట్నీ కానీ, ఇలా చాలా ఉన్నాయి రకాలు, చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఈ రకమైనటువంటి చట్నీలు నాకు చాలా ఇష్టం సార్. అన్ని రకాల చట్నీలు పెరుగుంటే సార్ నాకంటే అంత ఇష్టం. కూర అంటే కూర కూడా తింటాను కూడా, తక్కువగా అంటే నాకు చట్నీ ఎన్ని కూరలు వేసుకున్న చట్నీ కొంచెం వేసుకోవాల్సిందే సార్. నాకు అంత ఇష్టం చట్నీ అంటే. ఏ రకం చట్నీ సరే సార్, ఒక్కొక్కటి ఇష్టం సార్. మనం ఎంతోమందిని ఈ సమాజంలో చూస్తూ ఉంటాం. కొన్ని విషయాల్లో మనం చూసి చూడనట్టుగా పోవాలి, అంతేగాని దాన్నే పట్టుకొని ఆధారపడకూడదు సార్. మనకే సాటిస్ఫాక్షన్ ఉండదు, దానివల్ల ఉపయోగం లేనప్పుడు వదిలేయాలి. దాన్నే పట్టుకొని ఆధారపడకూడదు. ఒకసారి ఉపయోగం ఉన్నా కానీ వదిలేయాల్సి వస్తుంది. ఈ రోజుల్లో పరిస్థితులు అలా ఉండే సార్. ఏం చేద్దాం సార్? మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే కాపీ రైట్లో రాకుండా చూసుకోండి సార్. కాపీ రైట్ వస్తే దాన్ని డిలీట్ చేయండి. ఏ వీడియో అయినా సరే, బయట వీడియోలు కానీ, ఫంక్షన్లో కానీ, బయటికి వెళ్ళినప్పుడు కానీ వీడియోలు తీస్తారు చాలా, అరగంట గంట అట్లా తీసినప్పుడు మీకు కాపీ రైట్ పడకపోతే ఉంచేసేయండి. కాపీ రైట్ అని కింద రాస్తే వస్తే దాన్ని వెంటనే డిలీట్ చేయండి. అది చాలా జాగ్రత్త వహించాలి. మీరు మాట్లాడేటప్పుడు మ్యూజిక్ పెట్టకూడదు సార్. ఎవరైనా సరే, నేను మాట్లాడుతాను మ్యూజిక్ పెట్టానా? మనం మ్యూజిక్ పెట్టాలంటే ఏం చేయాలి సార్? యాప్లోకి వెళ్ళాలి. యూట్యూబ్ గురించి ఒక యాప్ ఉంది, ఆ మ్యూజిక్లు ఏమైనా పెట్టవచ్చు సార్. మీరు ఏమైనా పెట్టుకోవచ్చు. ఒక చిన్న పద్యం సార్ మధ్యలో. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినురవేమ. తల్లిదండ్రులు ఎలా ఉంటారు అయినా వాళ్ళ మీద దయలేని పుత్రుడు అంటే కొడుకు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే, పుట్టనేమి వాడు గిట్టనేమి. పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, పుట్టలోని చెదలు పుడితే పుట్టి మళ్ళీ అటంతకడే స్వాయిల్ అవుతుంది. ఇది అంతే. అందుకనే ప్రేమను మన అమ్మ నాన్న చూడపోయినా వాళ్ళు జన్మనిచ్చారు కాబట్టి వాళ్ళకి మనం హాని చేయకూడదు. వాళ్ళు ఎటువంటి వారైనా సరే మనకి కీడు చేసినా సరే, అది సార్ గుర్తుంచుకోండి. జన్మనిచ్చిన తల్లిదండ్రులని ఎప్పుడు ఇది చేసుకోకూడదు సార్, వదులుకోకూడదు. ఎంత చెడ్డవారైనా సరే మనకి ఎందుకు జన్మనిచ్చారు, అది సార్ గుర్తుంచుకోండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఇంకా మీకోసం పెద్ద పాటలు కూడా పాడుతూ ఉంటాను సార్. పాడాలని అనిపిస్తుంది. ఆ పెద్ద పాటలు కూడా మంచిగా పాడాను, మళ్ళీ ఆపాను. నైటు పాడతాను సార్, ఒక పెద్ద పాట ఒకటి రెండు పాడతాను మంచిగా. నాకు కూడా ప్రోత్సహించండి సార్. ఇప్పుడు తీస్తున్నటువంటి ఈ వీడియోకి మీరు నా వీడియోని షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మొట్టమొదటిగా చూసిన సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇదే నేను కోరుకునేది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సార్ ప్రతిరోజు తీరిక ఉన్నప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ కామెంట్ పెట్టండి సార్, మర్చిపోదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్.